Video class. Today I explain the first lesson in part 3. The lesson name is Reading and Analysis of Maps. పటాల అధ్యయనం విశ్లేషణ గురించి మనం ఆల్రెడీ పార్ట్ 1లో పార్ట్ 2లో విన్నాం కదనా. హాఫ్ లెసన్ని ఇంకొక పార్ట్ 3లో కూడా ఏమున్నాయో చూద్దాం. మరి ఒక్కసారి పటం అంటే మనము లెసన్లోకి వెళ్ళే ముందు పార్ట్ 1 పార్ట్ 2లో ఏం నేర్చుకున్నామో చూద్దాం. అంటే జియోగ్రాఫర్స్ అంటే భూగోళ శాస్త్రజ్ఞులు తయారు చేసినటువంటి మ్యాపుల్లో మనం ఏ దాని గురించి అయినా విశదీకరంగా తెలుసుకోవడానికి ఉపయోగించబడేవే పటాలని చెప్పుకున్నాం. దాంట్లో మనము మ్యాప్స్ డౌన్ ద ఏజెస్ ఏం నేర్చుకున్నాం? మ్యాప్స్ డౌన్ ద ఏజెస్ వివిధ కాలాల్లో పటాలు ఎలా ఉపయోగపడతాయి, వాటిని ఎవరు తయారు చేశారంటే ఫస్ట్ సుమేరియన్లు, తర్వాత ఎవరు తయారు చేశారు? బాబిలోనియన్స్. తర్వాత బాబిలోనియన్స్, మళ్ళీ అదే టైంలో ఎవరు? గ్రీకు వాళ్ళు. ఎవరు తయారు చేశారన్న? గ్రీకు వాళ్ళు. అదే టైంలో గ్రీక్ జియోగ్రాఫర్స్ టు మేడ్ ద ప్రిపేర్స్ ఆన్ ద సేమ్ టైమ్ ఆఫ్ బాబిలోనియన్స్. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు నాన్న? ఇక్కడ అనాగ్జిమెండర్, తర్వాత హెరాడటస్ అతడు కూడా వచ్చి ఇక్కడ మ్యాప్ని తయారు చేశాడు. తర్వాత అతడు తన రైటింగ్ ప్రకారం అతడు విన్నది చూసిన దాని గురించి మ్యాప్లని తయారు చేశాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరు? నెక్స్ట్ అరబ్బులు. తర్వాత వచ్చింది ఎవరు? అరబ్బులు. ఎవరు వచ్చారన్న? అరబ్ దేశస్తు నుంచి వచ్చిన వాళ్ళు మనకి మ్యాప్లని తయారు చేశారు. వాళ్ళు ఎక్కడ? ఫేమస్ అరబ్ మేకర్ ద ఆల్ ఇద్రిసి. ఎవరినన్నా? అరబ్ మేకర్ ఎవరు? ఆల్ ఇద్రిసి. అక్కడ మనకి పటాన్ని తయారు చేసి చూపించాడు. అంతకంటే ముందు మనకి ఇంకొక వ్యక్తి ఎవరు? టాలమీ. ఎవరినన్నా? టాలమీ అనేటువంటి వ్యక్తి మనకి ప్రపంచ పటాన్ని తయారు చేసి ఇచ్చాడు. వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అరబ్ మేకర్స్. ఎవరినన్నా? అరబ్ మేకర్స్ ఆల్ ఇద్రిసి టు ప్రిపేర్ ద మ్యాప్ ఫర్ హిస్ కింగ్ ఇన్ 1154. మనం అండర్లైన్ చేస్తున్నవి ఇంపార్టెంట్. అరబ్ వాళ్ళ దాంట్లో ఒక అతడు మనకి మ్యాపులను తయారు చేశాడు. అతని పేరు ఆల్ ఇద్రిసి. అతడు తన రాజు కోసం, చక్రవర్తి కోసం 1154లో ప్రపంచ పటాన్ని తయారు చేశారు. అంటే ఒకరి తర్వాత ఒకరు, సుమేరియన్ల తర్వాత బాబిలోనియన్లు, బాబిలోనియన్ల కాలంలోనే గ్రీకు వాళ్ళు, తర్వాత ఎవరు? టాలమీ. టాలమీ తర్వాత అరబ్బులు. అరబ్బుల తర్వాత ఎవరు? చైనీస్. అరబ్బుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరినైనా? చైనీయులు. అలా దే ఆల్ ద చైనీస్, ఇదిగో చైనీస్ టూ వర్ ప్రిపేరింగ్ యాజ్ ద ఎంపరర్. వాళ్ళు కూడా ఎవరి కోసం తయారు చేశారు? వాళ్ళ చక్రవర్తి కోసం 17 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి పట్టుగుడ్డ మీద, అంటే పట్టు క్లాత్ మీద అక్కడ డామింగ్ హన్ ఇతు, చైనా చక్రవర్తి కోసం డామింగ్ హన్ ఇతు పట్టు క్లాత్ మీద ప్రపంచ పటాన్ని తయారు చేసి అన్ని గ్రామాలు, పట్టణాలు వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఒక ప్రపంచ పటాన్ని తయారు చేసి ఇచ్చాడు. వీళ్ళ తర్వాత వచ్చి టాలమీ బుక్స్ని ఉపయోగించి యూరోపియన్లు, ఎవరినైనా? యూరోపియన్లు ప్రపంచ పటాన్ని తయారు చేశారు. వాళ్ళు ఎక్కడ? మొత్తం కూడా యూరోపియన్ కంట్రీలో ఉన్నటువంటి టాలమీ పుస్తకాలను ఉపయోగించి అక్కడ వాళ్ళ దేవుడైనటువంటి జెరూసలంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ఆసియా ఖండంలో ఉన్నాడు కాబట్టి, ఎక్కడ? జెరూసలం. పుట్టింది ఎక్కడ? క్రీస్తు జెరూసలంలో పుట్టాడు కాబట్టి బర్త్ ప్లేసెస్ జీసస్ క్రిస్ట్ కాబట్టి అది ఎక్కడుంది? ఏషియా కాంటినెంట్లో ఉంది కాబట్టి ఏషియాను పెద్దగా చూపిస్తూ మిగిలిన ఆఫ్రికాను తర్వాత యూరోప్ని చాలా చిన్న దేశాలుగా చూపించారు. తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు డ్యూరింగ్ ద 15th century ఇస్ ద టాలమీ ఇన్స్పైర్డ్. తర్వాత 15th centuryలో టాలమీ ఇన్స్పైర్డ్ అయి నాన్ అరబిక్ భాషలో చాలా వరకు అనేక వాళ్ళు, అంటే అనేక మంది హాలాండ్ వాళ్ళు, డచ్ వాళ్ళు కూడా ప్రపంచ పటాలని తయారు చేశారు. నెక్స్ట్ ఇంకెవరు? లాస్ట్ వచ్చింది ఎవరు అంటే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ద మ్యాప్. లాస్ట్లో మనం ఏం చూసాం? ప్రొజెక్షన్ ఆఫ్ ద మ్యాప్. ఇతడు కరెక్ట్గా మ్యాప్ని, వరల్డ్ మ్యాప్ని సేమ్ కాంటినెంట్స్, అంటే కాంటినెంట్స్కి ఒక రూపాన్ని ఇచ్చి డైరెక్షన్స్ని ఒక పక్కన పెట్టి, అంటే అన్ని దిక్కుల డైరెక్షన్స్ని కరెక్ట్గా చూపిస్తూ ఖండాలకు ఒక రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గెరాడస్ మెర్కేటర్. ఎవరినైనా? గెరాడస్ మెర్కేటర్. ఇతడు డచ్ దేశస్థుడు. ఏ దేశస్థుడనా? ఇతడు డచ్ దేశస్థుడు. కాబట్టి అతడు ప్రపంచ పటాన్ని తయారు చేశాడు. ఎప్పుడు? 1512లో. కాబట్టి ఇతడి పేరు మీదనే దానికి మనం పేరు పెట్టుకున్నాం. ఏమని? మెర్కేటర్. ఏమని పేరు పెట్టుకున్నాం? మెర్కేటర్ ప్రొజెక్షన్. ఏమని పేరు పెట్టుకున్నాం? మెర్కేటర్ ప్రొజెక్షన్, అంటే మెర్కేటర్ ప్రక్షేపణం అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇతడు కాంటినెంట్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా చూపించి డైరెక్షన్స్ని కూడా అదే ప్రాంతంలో
చూపించాడు కాబట్టి, అంటే నవ్వేడేస్ మనం ఉపయోగిస్తున్నటువంటి పటాలు దాదాపుగా అతడు తయారు చేసినవే కాబట్టి ఒక పటానికి వరల్డ్ మ్యాప్కి ఒక రూపాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే గెరాడెస్ మర్కేటర్. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్ మన లెసన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ ఈస్ అవర్ లెసన్ ఈస్ ద కొలనైజేషన్, ఎక్స్ప్లోరేటేషన్, మిలిటరీ యూజ్ అండ్ మ్యాప్స్ మేకింగ్. అంటే వలసల ఏర్పాటు. కొలనైజేషన్ అంటే ఏంటి నాన్న? వలసల ఏర్పాటు. ఎక్స్ప్లోరేటేషన్ అంటే అన్వేషణ, ఇన్వెస్టింగ్ కాదు, మామూలుగా ఇన్వైటెడ్ అంటే కనిపెట్టడం, అన్వేషించడం అన్నమాట, మామూలుగా అన్వేషణ. మిలిటరీ సైనిక వినియోగాల్లో మ్యాపులని తయారు చేయడం. నెక్స్ట్ చూడండి. When European powers colonized the entire continents like North and South Americans, Africa, Australia and ఏషియా, మరి ఉత్తర దక్షిణ అమెరికాలు, తర్వాత ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఇవన్నీ కూడా ఐరోపా వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలని, వాళ్ళ కంట్రోల్లో ఉండాలని చెప్పి ఐరోపా వాసులు ఎక్కడ వాళ్ళ వలసల అంటే వాళ్ళ వలస స్థావరాలని వాళ్ళను, అంటే ఐరోపా వాసులు కూడా కొంతమంది ఏషియాలో సెటిల్ అయ్యారు, కొంతమంది ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు, కొంతమంది నార్త్ అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ వాతావరణం గురించి దే నో అబౌట్ ఇట్, నీడెడ్ టు నో అబౌట్ ద ప్లేసెస్, their climate, crops, mineral resources and about the people living there. అంటే వీళ్ళు ఎక్కువగా అన్ని కాంటినెంట్స్, అక్కడ ఉన్నటువంటి కాంటినెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి అని చెప్పి అక్కడ కొంతమంది బృందాలుగా వెళ్ళి ఆ కాంటినెంట్స్లో, అంటే కొంతమంది ఏషియాలో, కొంతమంది ఆస్ట్రేలియాలో, కొంతమంది ఉత్తర అమెరికాలో అలా సెటిల్ అవుతూ అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. అంటే పీపుల్స్ ఎలాంటి పీపుల్ నివసిస్తారు, ఇక్కడ ఏమేం పంటలు పండుతాయి, ఇక్కడ ఎలాంటి ఖనిజ వనరులు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళ భాష ఏంటి అని చెప్పి అందరూ కూడా బృందాలుగా, గ్రూప్స్గా, దే ఆర్ డివైడెడ్ గ్రూప్స్ అండ్ గోయింగ్ టు ద places of Asia and Africa and North America, South America and the colonization of the European people. They needed to know about the where the people have and the language and what the crops will be to grown into the Asian continent and the Australian continent, which language they are using and the different things knowing to about the పీపుల్. వీళ్ళంతా కూడా ఏ దేశస్తులు? ఐరోపా వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? వలస, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలిపోవడాన్ని వలస అంటారు. దాన్ని మైగ్రేషన్ లేదా కాలనైజేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ చూడండి మా. These teams fought their way into interior of the continents, crossing the mountains and desert. చూడండి అన్న, these teams fought their way into interior of continents, crossing mountains, desert and rivers, fighting local people to get the necessary information. They are dividing and go to the groups wise and will be to know the information, but the purpose they are will be crossing the mountains and desert అండ్ ద రివర్స్. వీళ్ళకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఐరోపా వాసులు బృందాలుగా ఏర్పడి నదులను, తర్వాత కొండలను, ఎడారులను దాటుకుంటూ అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకు వచ్చారు మీరు, ఎక్కడి వాళ్ళు, మా దేశానికి ఎందుకు వచ్చారు, మా ఖండానికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు కదా, వాళ్ళతో ఫైట్ చేస్తూ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాళ్ళ దేశాల్లో ప్రవేశించారు. ఎలా? బృందాలుగా విడిపోయి నదులను, ఎడారులను, కొండలను దాటుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ వన్ చూడండి మా. When the British established their power in India, they began making detailed maps of the interior of the country. On the same time, the British rulers also to occupying the Indian country. అదే టైంలో బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంటే మన భారతీయులందరినీ అదే టైంలో ఎవరు ఐరోపా వాసులు అన్ని కాంటినెంట్ మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించే టైంలో బ్రిటిష్ వాళ్ళు కూడా మన భారతదేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని దేశ మారుమూల ప్రాంతంలో దే ఆర్ విల్ బి టు గోయింగ్ టు ద ఎట్ లాస్ట్ ఆఫ్ ద విలేజ్, బ్యాక్వర్డ్ ఆఫ్ ద విలేజ్, అంటే ఏ విలేజ్ని కూడా వదలకుండా చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి అన్ని వివరాలు, అంటే ఆ గ్రామాలకు సంబంధించి ఆ పట్టణాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలను చూపించేటువంటి పటాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. They began to
ఇన్ డీటెయిల్డ్ మ్యాప్స్ ద ఇంటీరియర్స్ ఆఫ్ ద కంట్రీ, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు, వెనుకబడ్డ గ్రామాలు కూడా ఉంటాయి కదా, చాలా మారుమూల గ్రామాలు కూడా ఉంటాయి కదా, అలాంటి గ్రామాలను కూడా తెలుసుకోవడానికి, వాటి గురించి కూడా తెలుసుకోవడానికి చూపించేటువంటి పటాలను తయారు చేయడం మొదలుపెట్టారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. They established a department called Survey of India to survey the entire country and prepare maps. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సర్వే, అంటే సర్వేక్షణ, అంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం, అన్ని ప్రాంతాల గురించి, అన్ని మారుమూల గ్రామాల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సర్వే. మరి దానికి ఏమని పెట్టాం? సర్వే ఆఫ్ ఇండియా. ఎందుకంటే భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల గురించి తెలుసుకోవడానికి ప్రయోగించినటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పని కాబట్టి దీనికి మనం సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు పెట్టాము. నెక్స్ట్ వన్ చూడండి అన్న. James Rennell was appointed the Surveyor General and prepared one of the first survey based map of India. దీనికి మొట్టమొదటిగా సర్వేయర్ జనరల్, అంటే జనరల్ని, ఒక అధికారిని నియమించారు. అతను ఏమని పిలుస్తామంటే సర్వేయర్ ఆఫ్ జనరల్. ఏమని పిలుస్తాం? సర్వేయర్ ఆఫ్ జనరల్. దే ప్రిపేర్ ద ఫస్ట్ సర్వే బేస్డ్ మ్యాప్ ఆఫ్ ఇండియా. అతడు మొట్టమొదటి భారతదేశ పటాన్ని తయారు చేశాడు. ఎవరినన్నా? జేమ్స్ రెన్నెల్. చూడండి అన్న, ద జేమ్స్ రెన్నెల్ వాజ్ అపాయింటెడ్ సర్వే ఆఫ్ జనరల్, అంటే భారతదేశ పటాన్ని మొట్టమొదటిగా తయారు చేసింది ఎవరంటే జేమ్స్ రెన్నెల్. ఇతన్ని ఎలా నియమించారంటే సర్వే ఆఫ్ జనరల్, అంటే ఒక అధికారిగా నియమించారు కాబట్టి ఇతడు మొట్టమొదట భారతదేశ పటాన్ని తయారు చేశాడు. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. In 1902, William Lambton began one of the most important geographical survey in the world, starting from Chennai in the south and climbing in the Himalayas to determine the length of a longitude and also the height of various places. 1802లో విలియం లాంప్టన్ వచ్చాడు. ఎప్పుడన్నా? 1802లో విలియం లాంప్టన్ వచ్చాడు. ఇతడు ముఖ్యమైనటువంటి జియోగ్రాఫికల్ సర్వేను మొదలుపెట్టాడు. అంటే ప్రపంచం ఎక్కడి నుంచి మొదలయ్యింది, ప్రపంచం అనేది ఎక్కడి నుంచి మొదలైంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హైట్ని ఎలా కొలవాలి, పల్లాలు, ఎత్తు పల్లాలను ఎలా చూపించాలి పటంలో అనే దాని గురించి అతడు పరిశోధనను మొదలుపెట్టారు. ఎవరు? విలియం లాంప్టన్. ఎవరమ్మా? విలియం లాంప్టన్. అతడి పేరు విలియం లాంప్టన్. ఎప్పుడు? 1802లో. ఏం చేశాడు? జియోగ్రాఫికల్ సర్వే, భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించాడు. ద వరల్డ్ స్టార్టింగ్, దేని గురించి? వరల్డ్ స్టార్టింగ్, ప్రపంచం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యిందని. ఏం చెప్పాడు? ఫ్రమ్ చెన్నై ఇన్ ద సౌత్, దక్షిణం వైపు ఉన్నటువంటి చెన్నై, తమిళనాడు నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే ఎప్పుడే కానీ మనము భూభాగాన్ని కొలవాలంటే సముద్ర మట్టం నుంచే కొలవాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నిమ్మకూర, నీంపూర్ విలేజ్, మీరు 7th క్లాస్లో చదువుకున్నారు. నీంపూర్ విలేజ్ దగ్గర మనం ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్ నుంచి 0 పెట్టుకొని విలేజెస్ వచ్చి 50, తర్వాత నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అలా 100, తర్వాత 150 అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ప్రపంచం అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కొలవాలి అంటే మీన్ సీ లెవెల్, అంటే సముద్ర మట్టం నుండే క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి చెన్నై, తమిళనాడు, అక్కడి నుంచి ఇతడు దక్షిణంగా ఉన్నటువంటి చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు? లెంత్ ఆఫ్ ద డిటర్మైన్ ఆఫ్ ద హిమాలయాస్. ఎంతవరకునైనా? క్లైమేటింగ్ ద హిమాలయాస్ ద డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ లాంగిట్యూడ్. ఉత్తరాదిన ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తును నిర్ణయించాడు. అంటే హిమాలయాల్లో, అంటే నార్త్ నుంచి సౌత్ వరకు మనం రేఖాంశాలను గీసుకున్నాం కదా, లాంగిట్యూడ్స్ని, లాటిట్యూడ్స్ని గీసుకున్నాం కదా, వాటి యొక్క పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను కొలవవచ్చు అని చెప్పాడు. ఎవరు? విలియం లాంప్టన్. ఎప్పుడు? 1802లో. ఇక్కడ ఏం చేశాడు? భౌగోళిక సర్వేక్షణ అంటే ఏంటి, ప్రపంచం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని తెలుసుకోవడానికి ఒక చిన్న పరిశోధన చేశాడు. దాన్ని ఎక్కడి నుంచి కొలిచాడు? సముద్ర మట్టం నుండి కొలచడం మొదలుపెట్టాడు.
మొదలుపెట్టాడు. కొలవడం మొదలు పెడితే అక్కడి నుంచి హిమాలయాల వరకు ఉన్నటువంటి రేఖాంశాలు ఉన్నాయి కదా, లాంగిట్యూడ్స్ పొడవులు ఆధారంగా చేసుకొని ఎవరు గీశారు లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్? ఎవరు? గ్రీకు వాళ్ళు. దేనికోసం? వాళ్ళ ప్రయాణాన్ని ఈజీగా మలుచుకోవడానికి రేఖాంశాలను అక్షాంశాలను గీశారు. మొట్టమొదట గ్రీకులు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఒక రేఖను గీశారు, దాన్నే మెరీడియన్ అని చెప్పారు. అలాంటి రేఖల యొక్క పొడవును నిర్ణయించి ఎత్తులను కొలవచ్చు అని చెప్పాడు ఎవరు? విలియం లాంప్టన్. నెక్స్ట్ వన్ చూడండి. The survey began to Chennai because all height are measured from the sea level. సర్వే ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చెన్నై నుంచి ప్రారంభమైంది. ఆల్ ద హైట్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద సీ లెవెల్. అన్ని ఎత్తులను కొలవాలంటే మొట్టమొదట మనం ఎక్కడ ప్రారంభించాలి అంటే సముద్ర మట్టం నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. సముద్రం ఉన్న దగ్గర నుంచి ఆ యొక్క ప్రాంతాల యొక్క ఎత్తులను కొలవచ్చు. అంటే మనము ఎత్తులను కొలవాలంటే కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్ ఇన్ ద మీన్ సీ లెవెల్. దీన్నే ఎంఎస్ఎల్ అని పిలుస్తాం. షార్ట్కట్లో ఎం అంటే మీన్, ఎస్ అంటే సి, తర్వాత ఎల్ అంటే లెవెల్. సముద్ర మట్టం నుంచి మనము ఆ యొక్క ప్రాంతాల ఎత్తును కొలవచ్చు అని చెప్పారు. Maps making received great inputs during the first two world wars. This is the very important nana. Maps are very useful into the first and second world war. మనకి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి నాన్న. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. ఆ టైంలో ద మ్యాప్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ద వార్స్. ఆ ప్రపంచ యుద్ధాల్లో వాళ్ళు తయారు చేసినటువంటి మ్యాప్లు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. We not only have very accurate and detailed maps, but it is no longer possible for governments to keep them as secrets. కానీ ఈ పటాలు చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి మన శత్రువులైనటువంటి వాళ్ళ చేతిలో ఈ పటాలు పాడు కాకుండా ఉండడానికి, వాళ్ళ చేతిలోకి వెళ్ళి మన దేశాన్ని నాశనం చేయకుండా ఉండేందుకు మన ప్రభుత్వాలు అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ పటాలని దాచిపెట్టారు చాలా రోజులకి. నౌ ద టెక్నాలజీ ఈజ్ డెవలప్డ్. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వీ హ్యావ్ టు విల్ బి చేంజింగ్ యాజ్ ద టు మ్యాప్ స్ట్రక్చర్ అంతా కూడా మార్చేసాం. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత శాటిలైట్స్ ఉపయోగించి అక్కడ ఉండేటువంటి ఆ స్ట్రక్చర్స్ని మొత్తం మ్యాప్ల యొక్క రూపురేఖలన్నిటిని కూడా మార్చేసాం. నౌ వి ఆర్ టు సీయింగ్ ద మ్యాప్. జేమ్స్ రెన్నెల్ తయారు చేసినటువంటి భారతదేశపు మొట్టమొదటి మ్యాప్ను చూద్దామా? ఒకసారి వెళ్ళి మ్యాప్లలోకి వెళ్ళి అక్కడ జేమ్స్ రెన్నెల్ తయారు చేసినటువంటి భారతదేశ పటాన్ని చూసొద్దాము. అంటే మొట్టమొదట పటాలను తయారు చేసిన వాళ్ళు సుమేరియన్లు. వాళ్ళు ఏ మ్యాప్లను తయారు చేశారో తెలీదు, కానీ బాబిలోనియన్లు ప్రపంచ పటాన్ని తయారు చేశారని చెప్పారు. కానీ ఇక్కడ మన భారతదేశం మొట్టమొదట పటాన్ని తయారు చేసిన వాళ్ళు బ్రిటిష్ పాలకులు. అతని పేరు జేమ్స్ రెన్నెల్. అతన్ని జనరల్ సర్వేయర్గా అంటే ఒక అధికారిగా నియమించారు. జనరల్ సర్వేయర్గా నియమించి భారతదేశ పటాన్ని తయారు చేయించారు. చూద్దాం మరి ఆ మ్యాప్ ఎలా ఉందో. Okay children, come to our lesson. This is the India map. First Britishers of the General Surveyor of James Rennell to prepare this map. మొట్టమొదట బ్రిటిష్ కాలంలో మన భారతదేశ పటాన్ని తయారు చేసినటువంటిది ఎవరంటే జేమ్స్ రెన్నెల్. చూడండి, నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ టు ప్రజెంట్ మ్యాప్ అండ్ బ్రిటిష్ టైమ్ ఆఫ్ మ్యాప్. బ్రిటిష్ పీరియడ్లో ఉన్నటువంటి మ్యాప్ ఇది. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాప్ను మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాట్ యూ హ్యావ్ టు డిఫెక్ట్స్ విల్ బి టు దేర్. హౌ ద బ్రిటిష్ ఇన్ పీరియడ్ ఆఫ్ ద జేమ్స్ రెన్నెల్ టు ప్రిపేర్ ద మ్యాప్. ఎలా తయారు చేశాడు? ఇప్పుడున్నటువంటి మ్యాప్కి అప్పుడున్నటువంటి మ్యాప్కి ఏమన్నా తేడాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ ఇండియా మ్యాప్ను తయారు చేశాడు ఎవరు? బ్రిటిష్ పాలకులే తయారు చేశాడు. ఎందుకోసం తయారు చేశారు? దే ఆర్ విల్ బి టు ప్రిపేర్ ద మ్యాప్. దే గోయింగ్ టు ద వాట్ ద ఇన్ఫర్మేషన్ టు కలెక్ట్ దిస్ మ్యాప్. మ్యాప్లలో చూసినట్లయితే ప్రతి ఒక్క గ్రామం యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో కనబడుతుందని చెప్పి జేమ్స్ రెన్నెల్ సర్వేయర్ ఆఫ్ జనరల్, ఇతడు ఒక అధికారిగా ఉండి మొట్టమొదట భారతదేశ పటాన్ని తయారు చేశాడు. ఓకేమ్మా, నౌ గోయింగ్ టు అవర్ లెసన్. ఓకేమ్మా, కమ్ టు అవర్ లెసన్.
మరి ఐరోపా వాసులు మిగతా కాంటినెంట్స్ పైన ఆధిపత్యం చెలాయించి వలసలను ఏర్పాటు చేసుకొని ఆ గ్రామ ప్రజలందరినీ అంటే ఆ ఖండాల యొక్క ప్రజలందరినీ వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల గురించి తెలిసినటువంటి సమగ్ర విషయాలని మనకి పటంలో చూపించాలని చెప్పి అక్కడ భారతదేశ సర్వేక్షణ అనే ఒకటి ఆర్గనైజర్ని ఏర్పాటు చేసి దానికి బ్రిటిష్ అతన్నే అధికారిగా నియమించారు. అంటే సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి దానికి ఎవరిని అధికారిగా ఉంచారంటే బ్రిటిష్ వాళ్ళనే అధికారిగా ఉంచారు. అతని పేరు జేమ్స్ రెన్నెల్. అతడు మొట్టమొదట ఇండియా మ్యాప్ని తయారు చేశాడు. దాన్ని మీకు చూపించాం. నెక్స్ట్ ఇతని తర్వాత 1802లో విలియం లాంప్టన్ మళ్ళీ భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించి అతడు ప్రపంచం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే చెన్నై నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఉత్తరాన ఉన్నటువంటి రేఖాంశాల పొడవుల ఆధారంగా వివిధ ప్రాంతాల ఎత్తులను కొలవచ్చు అని చెప్పాడు. ఈ మ్యాప్లు మ్యాప్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ టు ద వరల్డ్ వార్స్. ఈ మ్యాప్లు అనేవి తయారు చేసిన తర్వాత ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఈ ప్రపంచ పటాలు అనేవి మనకి చాలా ఉపయోగపడ్డాయి. ఇవి మన ఎనిమీస్ చేతిలో పడకుండా మన ప్రభుత్వాలు వాటిని చాలా భద్రంగా దాచిపెట్టారు. వెన్ ద టెక్నాలజీ ఈజ్ డెవలప్డ్ ద శాటిలైట్స్ టు యూజింగ్ ద శాటిలైట్స్ అండ్ టు చేంజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాప్స్. మొత్తం మ్యాప్ల యొక్క రూపురేఖలన్నిటిని కూడా మార్చేసాం. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, యూజ్ ఆఫ్ మ్యాప్ ఇన్ అవర్ టైమ్స్. యూజ్ ఆఫ్ మ్యాప్స్ ఇన్ అవర్ టైం. మన కాలాల్లో పటాలని ఎలా వినియోగించాం. యాజ్ వి షా అబోవ్ మ్యాప్స్ వర్ మేడ్ అండ్ యూజ్డ్ ఫర్ వెరైటీ ఆఫ్ పర్పసెస్. మన కాలంలో మ్యాపులను అనేక రకాలుగా ఉపయోగించాం. ఎందుకోసం అంటే ఫర్ ట్రేడింగ్, సెయిలింగ్, ఫర్ కాన్క్వీస్ట్ అండ్ కోలనైజింగ్, ఫర్ ఫైటింగ్ ద వార్స్. దేనికోసం ఉపయోగించాం నాన్న? ఫర్ ట్రేడింగ్ అంటే వ్యాపారానికి, సెయిలింగ్ నౌకాయానానికి, తర్వాత కాన్క్వీస్ట్ అంటే అక్కడ పటాలను తయారు చేసి ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడానికి, వలస ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడానికి, యుద్ధాల కోసం ఫైటింగ్ ఆఫ్ ద వార్ అండ్ కాన్క్వీస్ట్ అక్కడ ఉన్నటువంటి దేశాలని ఆక్రమించుకోవడం. కాన్క్వీస్ట్ అంటే ఆక్రమించుకోవడం, కొలనైజేషన్ అంటే వలసలు, ఫైటింగ్ ద వార్స్ యుద్ధాల కోసం అంటే వ్యాపారం కోసం, నౌకాయానం కోసం, యుద్ధాల్లో అక్కడ ఓడిపోయినటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవడం, వలసల కోసం మనము పటాలను ఉపయోగించాం. అంటే డిఫరెంట్ పర్పస్ వి ఆర్ యూజింగ్ ద మ్యాప్స్ ఇన్ ద ట్రేడింగ్ అండ్ సెయిలింగ్ అండ్ ద colonization and fighting war and the conquest. This purpose we are using these maps into the different sections. Now going to that. These requires planners to identify the problems faced by a region and its resources, etc. Then we have to using the map. The planners identify the problems. ఈ మ్యాప్లను ఉపయోగించి ఇంకొక పని కూడా చేయొచ్చు. అక్కడ ఉండేటువంటి ప్లానర్స్ అంటే ప్రణాళికను ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా రేస్ చేశారు. ఎవరు? అక్కడ ప్రణాళికను తయారు చేసుకునేటువంటి వాళ్ళు. అంటే ఒక ప్రాంతంలో పటాలను ఉపయోగిస్తే మనకేం తెలుస్తుంది, ఏ ప్రాంతంలో ప్రజలు దేనికోసం సఫర్ అవుతున్న విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి ద రిక్వైర్ ఆఫ్ ద ప్లానర్స్ అంటే అంటే ప్రణాళిక వేసేవాళ్ళు, ద ఐడెంటిఫై ద ప్రాబ్లమ్స్, ద రీజియన్ అక్కడ ఉండేటువంటి ప్రాంతం ఏ సమస్యను ఎదుర్కొంటుంది అనే సమస్యని మనము ప్లాన్లో అంటే పటంలో హ్యాపీగా చూపించవచ్చు. చూడండి నాన్న ఏ సమస్యను. ఫర్ ఎగ్జాంపుల్ we can make a map for region which have very little drinking water. మ్యాప్లో ఏం చూపించాడు? ఒక ప్రాంతంలో చాలా వరకు నీటి సమస్య ఉందంట, కొంతమేర నీటి సమస్య ఉందని చెప్పి వాళ్ళు పటంలో చూపించారు. ఎవరు? ప్లానర్స్. ద రిక్వైర్స్ ఆఫ్ ద ప్లానర్స్ ప్రణాళికని వేసేవాళ్ళు, పటాలను తయారు చేసేవాళ్ళు ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో తెలుసుకోవంటే ఐడెంటిఫై ద ప్రాబ్లం, వాళ్ళు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారనేది కూడా మనం పటాల్లో చూపించవచ్చు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో తాగునీటి సమస్య గురించి వాళ్ళు చూపించారు. ఆ ప్రాంతం పేరు ఇవ్వలేదు కానీ దే ఆర్ విల్ బి టు ద రైజింగ్ ఆఫ్ ద వెరీ లిటిల్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ వన్ ఆఫ్ ద రీజియన్. ఒక ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మాత్రం చెప్పారు. నెక్స్ట్ వన్ చూడండి అన్న.
Based on this comparison, we can decide what is the best way to make drinking water available to all the people. Based as this comparison, ఇలా కంపారిజన్ చేసుకున్నప్పుడు పటాలను ఉపయోగించి ప్రాబ్లమ్స్ తెలుసుకునేటప్పుడు ద బెస్ట్ వే ఆఫ్ ద సొల్యూషన్ టు ద వాట్ వీ హ్యావ్ టు డూయింగ్ ఫర్ ద పీపుల్. మనం ఏ సమస్యను ఆ సమస్యను తీర్చడానికి ఎలాంటి పనులు చేయాలనేది మనం ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. ఇక్కడ ఎందుకు మనకు మ్యాప్లో తెలుసు పలానా ప్రాంతంలో ప్రజలు నీటి కోసం అనేది నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారంటే దెన్ ద ఆఫీసర్స్ వాట్ కెన్ టు డూ ఫర్ ద పీపుల్. మనం ఏం చేస్తే ఆ ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఆ ప్లేస్ గురించి మనం చెప్పాం. పట్టణంలో చాలా మారుమూల ప్రాంతంలో తాగునీటి కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం పట్టణంలో అధికారులకు చూపించినట్లయితే గవర్నమెంట్ అఫీషియల్స్కి వాళ్ళు ఏం చేస్తారు, డిసైడ్ చేస్తారు వాట్ వీ హ్యావ్ టు డిసైడెడ్ ఫర్ ద పీపుల్. మనము ఏం చేయొచ్చు ఆ ప్రజల కోసం. సింకింగ్ ట్యూబ్ వెల్స్, బోరు బావులను తవ్వించడమా, ఆర్ బిల్డింగ్ డ్యామ్స్ని కట్టించడమా, అక్రాస్ ద స్ట్రీమ్స్ అంటే నదుల నుంచి చిన్న చిన్న ప్రవాహాల ద్వారా వాళ్ళకు నీటిని అందించడమా. ట్యూబ్ వెల్స్ అంటే బోరు బావులను మామూలుగా తవ్వేటప్పుడు ఎక్కడ నీళ్ళున్నాయో కూడా పటం చూపిస్తుంది. అంటే పలానా ప్రాంతంలో ఎక్కువగా నీరున్నాయంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు నీరు మామూలుగా బోరు బావుల ద్వారా తీసి అక్కడి నుంచి వాళ్ళకి ఈజీగా వెళ్ళేటువంటి రూట్ని వాళ్ళు చూపిస్తారు. లేదా బిల్డింగ్ డ్యామ్స్ కట్టడమా, లేదా స్ట్రీమ్స్ నదులతో అంటే నదులను అనుసంధానం చేసి కాలువలను త్రవ్వించి, ఇక్కడ సాగర్ కాలువ, ఎర్ర కాలువ అంటారే, అలా వాటి చిన్న చిన్న కాలువలను తవ్వించి ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చేస్తారన్నమాట. ఎవరు? అఫీషియల్స్. ఎప్పుడు ఆ రీజియన్లో మనం ఆ సమస్యను గురించి వాళ్ళకు తెలిపినప్పుడు. అంటే పటాలు ఈ రకంగా కూడా ఉపయోగపడుతున్నాయి. Similarly, we can plan agriculture development, setting up new industries, building roads, hospitals and schools with the help of maps. Not only that one ఇంకా మనం చాలా వాటికి కూడా వీటిని మ్యాప్స్ను ఉపయోగించవచ్చు. పరిశ్రమలను కట్టడానికి, రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి, హాస్పిటల్, స్కూల్ నిర్మించడానికి, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కూడా మనం పటాలను ఉపయోగించవచ్చు. అంటే మనము ఏమేమి చేయొచ్చు పటాల ద్వారానే తెలుసుకోవడానికి. అంటే పరిశ్రమలు నెలకొల్పొచ్చు, ఇండస్ట్రీస్ కట్టవచ్చు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఇండస్ట్రీస్ కట్టాలంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా, కాలుష్యం వాతావరణం అనేది పాడు కాకుండా ఊరికి బయట ప్లేస్లో మా నిర్మానుష ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పవచ్చు. తర్వాత అడవుల డెవలప్మెంట్ కోసం, తర్వాత నెక్స్ట్ ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి కూడా మనము ఒక ప్రణాళిక అంటే పటాన్ని తయారు చేసుకొని, దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ మ్యాప్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మ్యాప్, హాస్పిటల్ కన్స్ట్రక్టింగ్ మ్యాప్, ఇండస్ట్రీస్ కన్స్ట్రక్టింగ్ మ్యాప్ అని ఇలా రకరకాల మ్యాప్లని తయారు చేసుకోవచ్చు. మ్యాప్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బై కంపెనీస్ టు ప్లాన్ దేర్ బిజినెస్ వర్క్. మ్యాప్లు ఇంకా ఏ రకంగా ఉపయోగపడతాయంటే దేర్ డెవలప్మెంట్ దేర్ కంపెనీస్ ఫర్ బిజినెస్. అంటే బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా, కంపెనీలను డెవలప్మెంట్ చేయడానికి కూడా మనకి మ్యాప్లు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మొబైల్ టెలిఫోన్ కంపెనీ దట్ వాంట్స్ టు స్ప్రెడ్ ఇట్స్ నెట్వర్క్ ఇన్ ఏరియా విల్ నీడ్ మ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ మొబైల్ టెలిఫోన్ కంపెనీ అంటే మొబైల్ని ఏర్పాటు చేసినటువంటి టెలిఫోన్ ఆఫీస్ వాళ్ళు మనకేం కావాలి, నెట్వర్క్ రావాలంటే ఏం చేయాలి, టవర్ వేయాలి. ఆ టవర్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే మ్యాప్ను ఉపయోగిస్తారు. మ్యాప్ను ఉపయోగించి అక్కడ కొండ ప్రాంతం ఉందా, ఆ కొండల దగ్గర నుంచి అన్ని గ్రామాలకి టవర్ నుంచి సిగ్నల్స్ అందుతున్నాయా లేదా, అంటే అడవులకు దగ్గరగా ఉన్నటువంటి దాంట్లో సిగ్నల్స్ అందవు కాబట్టి మంచి ప్రాంతాన్ని చూసి వాళ్ళు అక్కడ సిగ్నల్ వేసి అక్కడ ఉండేటువంటి చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళకి ఏ టవర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దాని నుంచి సిగ్నల్స్ అనేవి ప్రజలకు అందుతాయని తెలియజెప్తారు. నెక్స్ట్ వన్ చూడండి మా. రీడింగ్ థిమాటిక్ మ్యాప్స్. థిమాటిక్ అంటే విషయ నిర్దేశిత పటాలు. థిమాటిక్ అంటే ఏంటి నాన్న? విషయ నిర్దేశిత పటాల గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. దే కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు షో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ ద నేచర్ ఆఫ్ ద టెరైన్, ఎకనామిక్ యాక్టివిటీస్, పీపుల్, లాంగ్వేజెస్, స్పోకెన్ లిటరసీ. అంటే ఇక్కడ మనకి ఏమేం గురించి తెలుసుకోవచ్చు, థిమాటిక్ మ్యాప్స్ను ఉపయోగించి ఇక్కడ మనకి ఒక ప్రాంతపు నైసర్గిక రూపము, నేచర్ అంటే ద రీజియన్ ఆఫ్ ద నేచర్,
అంటే అక్కడ ఆ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం గురించి. నెక్స్ట్ ఈజ్ ద టెరైన్, అంటే అక్కడ ఎటువంటి ప్రాంతం ఉంది, పల్లపు ప్రాంతమా కొండ ప్రాంతమా. అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాలు. పీపుల్, లాంగ్వేజెస్ స్పోకెన్, ప్రజలు ఏ భాష మాట్లాడతారు. లిటరసీ అంటే అక్షరాస్యత శాతం ఎంత ఉంది. వీటినన్నిటిని కూడా గురించి తెలుసుకోవడానికి మనము థిమాటిక్ మ్యాప్స్ను ఉపయోగిస్తాం, అంటే విషయ నిర్దేశిత పటాలని ఉపయోగిస్తాం. వాటినే ఇంగ్లీష్లో థిమాటిక్ మ్యాప్స్ అంటాము. వెదర్, క్లైమేటిక్ కండిషన్స్ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పాము. ఫిజికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, థిమాటిక్ మ్యాప్స్ అని మీకు 3 రకాలైనటువంటి పటాలను మీరు 7th క్లాస్లో ఆల్రెడీ చదువుకున్నారు. అంటే ఒక ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపము, టెరైన్ అంటే ఆ ప్రాంతం కొండల ప్రాంతమా, సమతలంగా ఉందా, పీఠభూమి ప్రాంతమా. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాలు. పీపుల్ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. లిటరసీ రేట్, అక్షరాస్యత శాతం ఎంతుందని. ఇవన్నిటిని గురించి తెలుసుకునేదే థిమాటిక్ మ్యాప్, విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ వన్ చూడండి మా. Usually a map focus on only one aspects. Such maps are called thematic maps. ఇక్కడ మనం సాధారణంగా ఒక పటం, ఒక విషయం అనే కాదు, అనేక అంశాల గురించి తెలుసుకునే వాటినే థిమాటిక్ మ్యాప్స్ అంటాం. అంటే ఒకే అంశమే కాదు కదా, ఇక్కడ నైసర్గిక స్వరూపం గురించే కాదు, మనం ఆ ప్రాంతం పల్లపు ప్రాంతమా, తర్వాత ఆర్థిక కార్యకలాపాల గురించి, ప్రజలు ఏ భాష మాట్లాడుతున్నారు, వాతావరణం ఎలా ఉంది, తర్వాత లిటరసీ రేట్ ఎలా ఉంది, ఇవన్నిటిని గురించి అనేక అంశాల గురించి ఇంట్రెస్ట్ చూపించి వాటిని అన్నిటిని గురించి కూడా తెలుసుకుంటున్నాం. కాబట్టి వీటిని థిమాటిక్ మ్యాప్స్ అంటాం. అంటే అవి ఎక్కడ తెలుస్తాయి, ఏ మ్యాప్లో తెలుస్తాయి, మనకి థిమాటిక్ మ్యాప్లోనే తెలుస్తాయి. కాబట్టి వీటిని విషయ నిర్దేశిత, అంటే విషయాన్ని గురించి తెలియజెప్పేవి. కాబట్టే అక్కడ ఉండేటువంటి నైసర్గిక స్వరూపం అంటే భూస్వరూపం ఎలా ఉంది అనేది, సమతలంగా ఉందా, ప్లెయిన్గా ఉందా, ప్లాటూగా ఉంది అనేది చెప్పేది. తర్వాత అక్షరాస్యత శాతం ఎంత ఉంది అని చెప్తుంది. ప్రజలు ఏ భాష మాట్లాడుతుంటే అన్ని విషయాల గురించి తెలియజెప్పేదే థిమాటిక్ మ్యాప్. నెక్స్ట్ వన్ మా. There are, for example, political maps which give information about mandals, districts, states, etc. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ అంటే థిమాటిక్ మ్యాప్ ఏమో అక్కడ ఉండేటువంటి ప్రాంతాల గురించి, అక్షరాస్యత గురించి, వెదర్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ గురించి, రెయిన్ఫాల్ గురించి, తర్వాత మాట్లాడే భాషల గురించి, తర్వాత అన్నిటి గురించి తెలుపుతుంది థిమాటిక్ మ్యాప్. మరి ఇక్కడ పొలిటికల్ మ్యాప్ ఏమిస్తుంది? పొలిటికల్ మ్యాప్ గివెన్ టు ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మండల్స్, మండలాల గురించి, డిస్ట్రిక్ట్ జిల్లాల గురించి, స్టేట్స్ రాష్ట్రాల గురించి, క్యాపిటల్స్ రాజధానుల గురించి, కంట్రీస్ దేశాల గురించి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ స్టేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాంట్లో అక్కడ ఎన్ని రివర్ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ప్రజలు నివసిస్తున్నారు, ఆ దేశం ఏ దేశం మీద అక్కడ పక్కన నిర్ణయించబడింది. ఇలా చాలా రకాలుగా పొలిటికల్ అంటే రాజకీయ పరంగా ఉండేటువంటి అన్ని విషయాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే రాజకీయ పటాలు. వాటినే పొలిటికల్ మ్యాప్ అంటాం. థిమాటిక్ మ్యాప్స్ అంటేనేమో విషయాల గురించి, అన్ని విషయాల గురించి ఇన్ఫర్మేషన్ని అంటే సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి వాటిని థిమాటిక్ మ్యాప్స్ అంటాము. రాజకీయ విషయాలను గురించి తెలియజెప్తాయి, సమాచారాన్ని ఇస్తాయి. కాబట్టి వీటిని రాజకీయ పటాలు అంటే పొలిటికల్ మ్యాప్స్ అని అంటాము. For example, some parts of village lands may be used the posture for raising food crops. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూ వినియోగ పట్టాలు అంటే ఒక గ్రామంలో వివిధ ప్రాంతాల్లో పశువులను మేపడానికి, ఆహారాలను సాగుబడి చేయడానికి మనము ఒక కోడ్ గుర్తును పెట్టుకుంటాం కదా, అలాంటివి చూపించడానికి కూడా మనకి మ్యాప్స్ అనేవి ఉపయోగపడతాయి. చూడండి అన్న. When we make a map to show the use of land that village, we have to see different kinds of the symbols, colors and patterns to show each of these separately. ఇక్కడ మనము వివిధ ప్రాంతాల్లో పశువులను మేపడానికి, ఆహారాలను సాగు చేయడానికి, తర్వాత పంటలు పండించడానికి, వీటన్నిటికీ కూడా మనము కొంచెం ఒక రకమైనటువంటి సింబల్స్ని, గుడ్డి గుర్తులని, కొండ గుర్తులతో ఉపయోగిస్తాం. అలాంటి గుర్తులను కూడా మనం ఎక్కడ చూపించవచ్చు అంటే మ్యాప్లో చూపించవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వాంటిటీ ఆఫ్ డాటా
కెన్ బి రిప్రజెంటెడ్ బై డాట్ మెథడ్, సర్కిల్స్, గ్రాఫ్, చార్ట్స్. ఇవి ఎలా చూపించవచ్చు అంటే ఒక గ్రామ పటాన్ని తయారు చేసేటప్పుడు వీటికి వేరు వేరు రంగులని తర్వాత సింబల్స్ని ఉపయోగించాలి. దాంట్లో అనేక రకాలైనటువంటి గ్రాఫ్లని తర్వాత చుక్కలు, గీతలు, సంకేతాల వంటివి కూడా ఉపయోగించవచ్చు. అంటే ఒక గణాంక వివరాలను అంటే జనాభా గురించి తెలియజెప్పడానికి చుక్క పద్ధతి లేదా వృత్తము, గ్రాఫ్, చార్ట్లను ఉపయోగించవచ్చు. అధికారిక అంటే అధికారుల గురించి విషయ నిర్దేశిత అంటే థీమాటిక్ మ్యాప్ గురించి చెప్పేటప్పుడు ఆ రంగులను ఉపయోగించు, ముదురు రంగు, లేత నీలి రంగు, తర్వాత వీటిని మనం ఉపయోగించవచ్చు. అలాంటి మ్యాప్లను కూడా అంటే అలాంటి ఒక బాక్స్ని మీకు చూపిస్తాను చూడండి నాన్న. కమ్ టు ద బాక్స్ మా చెప్పాను కదా ఒక పటం గురించి అంటే ఒక విషయం గురించి, ఒక నివాసం గురించి కానీ తర్వాత జనాభా గురించి కానీ అడవుల గురించి కానీ చూపించడానికి మనకు కలర్ కావాలి కదా. ఆ కలర్ను ఉపయోగించి వేటికి ఏ కలర్లు ఉపయోగిస్తాననేది ఈ బాక్స్లో ఇచ్చారు. ఈ బాక్స్ మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. అందరూ కూడా టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో పేజీ నెంబర్ లైన్లో మీకు కనబడుతుంది. ఫారెస్ట్ చూపించడానికి ఏ కలర్ ఉపయోగిస్తామంటే డార్క్ గ్రీన్. ఏం ఉపయోగిస్తానన్నా డార్క్ గ్రీన్. మరి గ్రాస్ ల్యాండ్స్ అంటే పశువులను మేపడానికి గడ్డి పరకలు ఉంటాయి కదా, వాటిని చూపించడానికి లైట్ గ్రీన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ల్యాండ్ యూస్ఫుల్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి భూములను చూపించడానికి బ్రౌన్ కలర్, ఎందుకంటే మట్టి నల్లగా ఉంటుంది కాబట్టి బ్రౌన్ కలర్లో ఉపయోగిస్తాం. మౌంటైన్స్ చూపించడానికి డార్క్ గ్రే. మౌంటైన్స్ చూపించడానికి ఏం ఉపయోగిస్తాం నాన్న డార్క్ గ్రేను ఉపయోగిస్తాం. హిల్ స్టేషన్స్ చూపించడానికి లైట్ గ్రే కలర్. హిల్ స్టేషన్స్ చూపించడానికి లైట్ గ్రే కలర్ని ఉపయోగిస్తాము. అలా సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు సీన్ ఇన్ టు ద సమ్ ఆఫ్ ద సింబల్స్ is the dot method, circle method, graph method and the chart method. We using these methods and to showing the which word will be to available and the correct to the point out the ప్లేసెస్. కరెక్ట్ పాయింట్అవుట్ చేయడానికి ఆ ప్లేసెస్ చూపించడానికి రంగులను కానీ తర్వాత చుక్క పద్ధతిని కానీ గీతలను కానీ వృత్తాలను కానీ తర్వాత గ్రాఫ్ను కానీ చార్ట్ పద్ధతిని కానీ ఉపయోగిస్తాం. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్ మా. కమ్ టు అవర్ లెసన్ మా. మేకింగ్ ఏ పాపులేషన్ మ్యాప్. జనాభా పటాన్ని తయారు చేసే పద్ధతి చూడండి నాన్న. పాపులేషన్ కెన్ ఆల్సో టు బి షోన్ ఆన్ ఏ మ్యాప్ త్రూ షేడింగ్. పాపులేషన్ కూడా అంటే మన జనాభా ఎంత ఉందని పటంలో చూపించడానికి మనం ఏం ఉపయోగించవచ్చు షేడింగ్స్ అనేవి ఉపయోగించవచ్చు. దీస్ ఆర్ కాల్డ్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ మ్యాప్. ఈ మ్యాప్లను మనం ఏమని పిలుస్తామంటే డెన్సిటీ ఆఫ్ మ్యాప్ అని పిలుస్తాము. అంటే పాపులేషన్ చూపించడానికి కూడా మనం షేడింగ్స్ని ఉపయోగించవచ్చు. అలా షేడింగ్ ఉపయోగించేటువంటి విధానాన్ని పాపులేషన్ చూపించేటువంటి విధానాన్ని మనము డెన్సిటీ ఆఫ్ మ్యాప్స్ అని పిలుస్తాం. జనసాంద్రతా పటాలు వీటిని ఏమని పిలుస్తాం నాన్న జనసాంద్రతా పటాలని చెప్తాము. నెక్స్ట్ చూడండి మా. If the area of a village is the 10 square kilometers and 1000 people live in it, method we can find out the density of population of entire states. మరి ఇక్కడ చూసినట్లయితే 10 చదరపు కిలోమీటర్లకి 10 అంటే ఒక గ్రామ వైశాల్యం 10 చదరపు కిలోమీటర్లు అయ్యి ఉంటే అందులో 1000 మంది ప్రజలుంటే అనా జనాభా వేరే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేరే, జనసాంద్రత వేరే జనాభా వేరే. అందుకోసం జాగ్రత్తగా వినండి. ఒక గ్రామ వైశాల్యం గ్రామ వైశాల్యం వచ్చేసేసి 10 చదరపు కిలోమీటర్లు అయితే అందులో ఆ గ్రామంలో 1000 మంది ప్రజలు ఉంటే 1 చదరపు కిలోమీటర్కి ఎంత జనసాంద్రత ఉంటుందంటే 100 పీపుల్స్ మాత్రమే నివసిస్తుంటారు. అక్కడ 100 జనసాంద్రత మాత్రమే నివసిస్తుంటారంటే అదే గ్రామంలో 1000 మంది ఉన్నారు కానీ ఒక చోట ఒక ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారంటే 100% మాత్రమే నివసిస్తున్నారని చెప్తారు. నెక్స్ట్ చూడండి నాన్న మ్యాప్ చూపిస్తాను ఒకసారి. Children, all of you to observe this map ma. This is the India map. Here the state ఇచ్చాడు మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే అక్కడ ఆ గ్రామాల్లో ఎంత జనసాంద్రత నివసిస్తుంది. ఆంధ్రప్రదేశ్ డెన్సిటీ ఆఫ్
308. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపే ఉన్నాయి కాబట్టి ఇంకా విడిపోలేదు కాబట్టి రెండిటికి కలిపి జనసాంద్రత ఎంత నివసించే వాళ్ళంటే 308. అంటే ఒక గ్రామానికి సంబంధించి ఆ గ్రామాల పర్టికులర్గా మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్ 17 మంది, అంటే ఆ ఏరియాకు 17% జనసాంద్రత నివసించేవాళ్ళు. అలా బీహార్, అస్సాం, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్ ఎవ్రీథింగ్ విల్ బి టు దేర్ ఇన్ టు ద 2011 డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంటే 2011 క్యాలిక్యులేషన్ ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉందో మనకి ఇక్కడ చూపించాడు. 0 to 250 ఎల్లో కలర్లో చూపించాను. 0 to 250 ఎల్లో కలర్. నెక్స్ట్ ఈజ్ ద 251 నుంచి 500 బ్లూ కలర్, డార్క్ బ్లూ. వై అంటే 1000 పైన ఉంటే అక్కడ బ్రౌన్ కలర్ని చూపించాడు. 750 నుంచి 1000 ఉంటే అక్కడ రెడ్ కలర్ని చూపించాడు. 501 నుంచి 750 ఉంటే గ్రీన్ కలర్లో చూపించాడు. దిస్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంటే తక్కువ, ఎక్కువ, మరీ తక్కువ, మరీ ఎక్కువ అనే విధంగా ఇక్కడ మనకు మ్యాప్లో ఇలా మనకి కొండ గుర్తులను ఇచ్చి చూపించాడు. అంటే ఎల్లో కలర్, బ్లూ కలర్. 251 నుంచి 500 ఉంటే బ్లూ కలర్ చూపించాడు, అంటే జనసాంద్రత అనేది. అలాగే 1000 పైగా ఉంటే బ్రౌన్ కలర్లో చూపించాడు. దిస్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మ్యాప్. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్ మా. ఓకే అమ్మా, కమ్ టు అవర్ లెసన్. కన్వెన్షనల్ సింబల్స్ ఆన్ మ్యాప్. కన్వెన్షనల్ సింబల్స్ అండ్ మ్యాప్స్ కదా, పటాలకు సాంప్రదాయంగా వాడేటువంటి గుర్తులు. మరి పటాలు తయారు చేసే వాళ్ళలో మ్యాప్ మేకర్స్ యూజువల్లీ యూజ్ దేర్ ఓన్ సింబల్స్. పటాలు తయారు చేసే వారిలో కొంతమంది కొన్ని కొండ గుర్తులను సొంతంగా ఉపయోగించుకుంటారు. సమ్ సింబల్స్ ఆర్ యూజ్డ్ కన్వెన్షనల్లీ బై మోస్ట్ మ్యాప్ మేకర్స్. కొంతమంది వాళ్ళ యొక్క సాంప్రదాయ సంకేతాలు అంటే గుడ్డి గుర్తులను, అంటే మన ఇంటిని చూపించడానికి మనము ఏ రంగులో ఉందో చూపిస్తాం కదా, అలాగే వాళ్ళు కూడా టెంపుల్ని కానీ, మక్కాని కానీ, రోడ్డుని కానీ చూపించాలంటే కొన్ని గుడ్డి గుర్తులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి అన్న. For example, the conventional symbols given below the topo sheets of Survey of India. ఇక్కడ టోపో షీట్లో ఉండేటువంటి సాంప్రదాయ సంకేతాలను చూపిస్తూ భారతదేశ సర్వేక్షణ ఒక శాఖను, అంటే ఒక ఆర్గనైజర్ని ఏర్పాటు చేసి టోపో షీట్లో ఉండేటువంటి సాంప్రదాయాల లెక్కన ఒక ఏమంటారు ఆర్డర్ని జారీ చేసింది. అంటే పట్టణం అంటే ఇలాగే చూపించాలి, గుడి అంటే ఇలాగే చూపించాలి, అంటే ఇదే స్ట్రక్చర్ని చూపించాలి, గుడి అన్నదాడే ఈ స్ట్రక్చర్నే చూపించాలి, రోడ్డు అన్నదాడే ఈ రంగు ఇలా ఉన్నటువంటి రోడ్డును మాత్రమే చూపించాలి. అది కూడా మీకు మ్యాప్లో చూపిస్తాను చూడండి నాన్న. ఇప్పుడు ఆల్ ఆఫ్ యూ టు సీ దిస్ మ్యాప్ మా. ఇక్కడ చూడండి మనకి చాలా రకాలైనటువంటి గుర్తులు ఇచ్చాడు కదా. ఇక్కడ మళ్ళేమో రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి నాన్న. దిస్ ఈజ్ ద పక్కా రోడ్, దిస్ ఈజ్ ద కచ్చా రోడ్, ఇలా డిఫరెంట్. దిస్ ఈజ్ ద బ్రిడ్జ్ అంటే మామూలుగా వచ్చేసేసి. నెక్స్ట్ చాలా రకాలైనటువంటి వాటి యొక్క గుర్తులను మనకి ఇక్కడ ఇచ్చాడు. టెంపుల్ అంటే టెంపుల్ ఎలా ఉండేది అనేది చూపించాడు. ఇక్కడ మీకు పటం చూసినట్లయితే 11th పేజీలో అన్నీ ఉన్నాయి నాన్న. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ దానికి ఏ కొండ గుర్తులను ఉపయోగించారో తెలిసిపోతుంది. టోపో షీట్లను ఉపయోగించి భారతదేశ సర్వేక్షణ ఒక ఆర్డర్ని జారీ చేసింది. టెంపుల్ అంటే ఇలాగే చూపించాలి, మక్కా అంటే ఇలాగ చూపించాలి, చర్చ్ అంటే ఇలా చూపించాలి, పక్కా రోడ్ అంటే ఇలా చూపించాలని కొన్ని కొండ గుర్తులను ఏర్పాటు చేసి ఒక ఆర్డర్ని ప్రొజెక్ట్ చేసింది. ఎవరు? ఇండియా ఆఫ్ సర్వే టు టోపో షీట్స్ ప్రకారంగా. ఓకే అమ్మా. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్. ఓకే అమ్మా, కమింగ్ టు అవర్ లెసన్. రిప్రజెంటేషన్ ఆఫ్ రిలీఫ్ ఫ్యూచర్ ఆన్ మ్యాప్స్. రిప్రజెంటేషన్ పటాల్లో ఎత్తులు పల్లాలు చూపించేదాన్ని రిప్రజెంటేషన్. రిలీఫ్ ఫ్యూచర్స్ అంటే పటాల్లో ఎత్తులు పల్లాలు ఎలా చూపించాలి. భూమిపైన ఉంటాయి కదా ఎత్తులు, వివిధ ప్రదేశాల యొక్క ఎత్తులు, తర్వాత ప్లెయిన్ పీఠభూమి ప్రాంతాన్ని ఎలా చూపించాలో మ్యాప్లలో మనం చూద్దాం నాన్న. Relief features means the height and low places on the surface of the earth. భూమి పైన ఎత్తులు పల్లాలు కొండలు లోయలు పీఠభూములు మైదానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ? భూమి పైన ఉంటాయి కదా. ద ఎర్త్ సర్ఫేస్ హ్యావింగ్ టు ద లో ప్లేసెస్ ఆఫ్ to mountain regions and the plain region and the height region, plateau region and the rivers region. Everything will be to there on the earth surface. The main relief features are hills, valleys, plateaus, plains, river basin, rocky and sandy
ప్లేన్స్. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలీఫ్ ఫ్యూచర్స్ అయినటువంటి హిల్ స్టేషన్స్, వ్యాలీస్, ప్లాట్యూస్, ప్లేన్స్, తర్వాత రివర్ బేసిన్స్, రాకీ అండ్ శాండీ ప్లేసెస్. ముఖ్యమైనవి మనకి ఏంటివి అంటే కొండ ప్రాంతాలు, లోయలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, నదులు, తర్వాత రాళ్ళు, ఇసుకతో కూడినటువంటి ప్రదేశాలు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి మా. Therefore use a special symbol for this called the contour and contour line. దీనికోసమే మనము ఒక గుడ్డి గుర్తును ఉపయోగిస్తున్నాము. దాన్నే కాంటూర్ అండ్ కాంటూర్ లైన్స్ ఏమని పిలుస్తాం నాన్న? కాంటూర్ లైన్స్. Contours are lines and map joining places of some height measured from the సీ లెవెల్. మరి ఇక్కడ మనము ఆల్రెడీ మీరు 7వ తరగతిలో చదువుకున్నారు. సముద్ర మట్టం నుంచి మీన్ సీ లెవెల్ నుంచి ఒకే ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశాలన్నిటిని కలిపి వాటిని కాంటూర్ రేఖలు అంటాము. అంటే సముద్ర మట్టం నుంచి ఒకే హైట్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కలిపితే వాటిని ఏమని పిలుస్తామంటే కాంటూర్ రేఖలు. ఏమని పిలుస్తాం నాన్న? కాంటూర్ రేఖలు. ఇది ఆల్రెడీ మీరు 7th క్లాస్లో చదువుకున్నారు నాన్న. మళ్ళొక్కసారి గుర్తుకు చేస్తున్నాను. కాంటూర్ లైన్స్ ఆర్ ద మ్యాప్ జాయినింగ్ ద ప్లేసెస్ అబౌట్ ద సేమ్ హైట్. క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒకే రకమైనటువంటి కొలతలను చూపిస్తే, ఒకే రకమైనటువంటి ఎత్తులను చూపిస్తే, ఎక్కడి నుంచి? సముద్ర మట్టం నుంచి. దాన్ని ఏమని పిలుస్తారు? కాంటూర్ లైన్స్ అంటారు. మరి ఎక్కడి నుంచి కొలవాలి? సముద్రం మట్టం నుంచి ఆ ఎత్తు యొక్క ప్రదేశాన్ని కొలవాలి. కాంటూర్ లైన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఐసో లైన్స్. కాంటూర్ లైన్స్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం నాన్న? ఐసో లైన్స్. ఏమని పిలుస్తాము? ఐసో లైన్స్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. Contour lines are usually drawn at fixed intervals of height such as 20 meters, 50 meters or 100 meters. కాంటూర్ రేఖలని ఒక నిర్ధారిత అంటే ఖచ్చితమైనటువంటి ఎత్తులతోనే కొలుస్తారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు. ఎలా కొలుస్తాం నాన్న? ఖచ్చితమైనటువంటి నిర్ధారిత కొలతలతోనే వాటిని చూపిస్తాం. 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు అంటే నిర్ధారిత కొలతలు, ఖచ్చితమైనటువంటి కొలతల్లోనే కాంటూర్ లైన్లని చూపిస్తాము. నెక్స్ట్ వన్ చూడండి అన్న. Contour lines give as indication of the slope of the land as well as the elevation above sea level. ఇవి ఎలా ఉంటాయంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే అంటే దే ఆర్ టు మెయింటైన్ ద డిస్టెన్స్ ప్లేసెస్. దిస్ ఈజ్ ద స్లోప్ అంటే వాలు తక్కువగా ఉందని, బాగా దగ్గరగా ఉంటే వాలు చాలా అధికంగా అంటే స్లోపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే జారడం ఎక్కువగా జరుగుతుందని, దూరంగా ఉంటే స్లోప్ అనేది చాలా తక్కువగా ఉందని, సమదూరంలో ఉంటే వాలు అనేది సేమ్గా ఉందని నిర్ధారిస్తాము. ఒక్కసారి కాంటూర్ లైన్స్ని చూసొద్దామన్నా. we are seeing to the different height of the contour lines. చూడండి అన్న, ఒకే రకంగా ఉన్నాయా? డిఫరెంట్గా మనకి కాంటూర్ లైన్స్ అనేవి కనబడుతున్నాయి. ఒక దగ్గర చాలా తక్కువగా అంటే సమానంగా కనబడుతుంది, ఒక దగ్గర ఇలా వంకరగా కనబడుతుంది, ఒక దగ్గరనేమో మళ్ళీ ఇలా ఈ ఆకారంలో వి ఆకారంలో కనబడుతుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే హెచ్చు తగ్గుల ఆకృతి. అంటే ఒక దిక్కేమో చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడంతా కూడా సమానంగా ఉంది. చూడండి అన్న, ఇదంతా కూడా సమానంగా ఉంది, ఇక్కడంతా కదా సమానంగా కనబడుతుంది. ఇక్కడికి వచ్చే వరకు ఎలా అయింది? మళ్ళీ స్లోప్ అనేది దగ్గర, అంటే చెప్పాను కదా కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే వాలు తక్కువగా ఉంటుందని, దూరంగా ఉంటే వాలు ఎక్కువగా ఉంటుందని, సమానంగా ఉంటే వాలు సమానంగా ఉంటుందని. ఇక్కడేమో మనకేం కనబడుతుంది? స్లోపు చాలా తక్కువగా కనబడుతుంది, ఇక్కడ స్లోప్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సమానంగా ఉంటే ఎలా కనబడుతుంది? సమానంగా కనబడుతుంది. అంటే హెచ్చు తగ్గులు చూపించేటువంటి ఆకృతి అన్నమాట ఇది. దీన్ని ఐసోప్లేట్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఐసోప్లేట్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి మా. దిస్ ఈజ్ ద అనదర్ కాంటూర్ లైన్స్. మరి ఇక్కడ చూడండి అన్న, హిల్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి? సముద్రం మట్టం నుంచి కొలిసినప్పుడు ఒకే రకమైనటువంటి ఎత్తును చూపించే విధంగా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి అన్న, డిఫరెంట్గా ఉన్నాయి. వి ఆకారపు లోయలు ఎలా ఉన్నాయినా? వి ఆకారపు అంటే వి వాల్యూస్ అంటే వి ఆకారంలో ఉండేటువంటి లోయలు మనకి ఇక్కడ ఈ పటంలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడేమో హిల్ స్టేషన్,
ఇక్కడేమో హిల్ స్టేషన్స్ అనేవి కనబడుతున్నాయి. అంటే కాంటూర్ లైన్స్ ఆర్ టు డివైడెడ్ ఇంటూ ద డిఫరెంట్ సెక్షన్స్. అంటే ఏటవాలుగా ఉంటాయి, తర్వాత నిటారుగా ఉంటాయి, సమానంగా కూడా ఉంటాయి. పేజీ నెంబర్ 13లో ఆ మూడిటి గురించి ఇచ్చాను నాన్న. 1.8, 1.9, 1.10లో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా, అంటే దూరం ఎక్కువగా ఉండి, అంటే దూరం తక్కువగా ఉండి ఎక్కువ వాలున్నది, దూరం దగ్గరగా ఉండి తక్కువ వాలున్నది, సమాన వాలున్నది, మొత్తం మూడిటికి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ మనకి చూపించాడు. ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 2 ఫిగర్స్ చూపించాను, ఇంకా 3 ఫిగర్స్ ఉన్నాయి. కాంటూర్ లైన్స్ గురించి ఆల్రెడీ మీరు 7వ తరగతిలో చదువుకున్నారు. సముద్ర మట్టం నుంచి, అంటే మీన్ సీ లెవెల్ నుంచి ద సేమ్ ప్లేసెస్ ఆఫ్ ద హైట్ టు షోయింగ్ ద సేమ్ హైట్, ఇట్ ఈస్ కాల్డ్ ద కాంటూర్ లైన్స్ ఆర్ ద ఐసో లైన్స్. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్ మా. అవర్ లెసన్ ఇక్కడ కాంటూర్ లైన్స్ ఆర్ యూజువల్లీ టు ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. అంటే ఎలా గీస్తాము? 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్ లాగా గీస్తాము. తర్వాత కాంటూర్ రేఖల దూరంగా ఉంటే వాళ్ళు తక్కువగా ఉందని, తర్వాత దగ్గరగా ఉంటే వాళ్ళు తీవ్రంగా, అంటే ఎక్కువ ఉందని, సమానంగా ఉంటే సమదూరంలో వాళ్ళు ఉందని మనం ఇక్కడ చెప్పుకుంటాము. అంటే కాంటూర్ లైన్స్ గివ్ అన్ ఇండికేషన్, ఒక గుర్తును చూపిస్తున్నాం, ఆఫ్ ద స్లోప్ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎలివేషన్ అబోవ్ ద సీ లెవెల్. వీటిని కూడా ఎక్కడి నుంచి కొలుస్తామంటే సముద్ర మట్టం నుంచే కొలుస్తాం. వాళ్ళని కూడా సముద్ర మట్టం నుంచే కొలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, లాస్ట్ పాయింట్ మా. అట్లాస్. And atlas is a collection of maps usually arranging according to different themes. పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తాం నాన్న? అట్లాస్ అని పిలుస్తాము. వివిధ అంశాలతో ఉంటుంది. అంటే వివిధ ప్రదేశాల గురించి ఎంతో సమాచారాన్ని పొందుపరిచేటువంటి ఒక పుస్తకాన్ని కలిపి మనం ఏమని పిలుస్తామంటే అట్లాస్. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద మ్యాప్స్ వితౌట్ సీయింగ్ ఇన్ టు ద మ్యాప్ ఆఫ్ అట్లాస్. మ్యాప్ అంటే అట్లాస్లో మనకి అనేక రకాల పటాలు ఉంటాయి. ఏషియా మ్యాప్ అంటే 7 కాంటినెంట్స్కి సంబంధించినటువంటి వరల్డ్ మ్యాప్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏషియా కాంటినెంట్ మ్యాప్ ఉంటుంది, ఆఫ్రికా కాంటినెంట్, తర్వాత రివర్స్కి సంబంధించినటువంటి మ్యాపు, తర్వాత ఫిజికల్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి మ్యాపు, పొలిటికల్కి సంబంధించినటువంటి మ్యాపు, థిమాటిక్కి సంబంధించినటువంటి మ్యాప్. అంటే సో మెనీ మ్యాప్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద బుక్ దట్ ఈస్ కాల్డ్ ద అట్లాస్. పటాల సంకలనాన్ని, అంటే అనేక రకాలైనటువంటి పటాలని ఒక పుస్తకంలో పొందుపరిచేదాన్నే మనం ఏమని పిలుస్తామంటే అట్లాస్ అని పిలుస్తాము. అలాగే అక్కడ వివిధ ప్రజల విధానాల గురించి, అంటే వాళ్ళ ప్రజల జీవన విధానాలు ఎలా ఉంటాయి, తర్వాత ఇంకా అట్లాస్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక అట్లాస్ ఉందంటే అక్కడ ప్రజలు ఎలా నివసిస్తారు, ఏ లాంగ్వేజ్ని మాట్లాడతారు, అక్కడ ఏ పంటలు పండుతాయి, ఇక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతాయి, వీటన్నిటిని గురించి కూడా మనకి ప్రతిదీ కూడా మ్యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. అందుకోసమే మొట్టమొదటిగా సుమేరియన్లు మ్యాపులను తయారు చేసి మనకి పటాలని అందుబాటులోకి తెచ్చారు. వాళ్ళ తర్వాత ఒక్కరొక్కరిగా పటాలను తయారు చేసుకుంటూ లాస్ట్కు గెరాడెస్ మెర్కేటర్ అనేవాడు మనకి కరెక్ట్ అయినటువంటి వరల్డ్ మ్యాప్ను చూపించాడు. జేమ్స్ రెన్నెల్ అనేవాడు మొట్టమొదట భారతదేశ పటాన్ని తయారు చేశాడు. జేమ్స్ రెన్నెల్ ఏమో భారతదేశ మొట్టమొదటి పటాన్ని తయారు చేస్తే గెరాడెస్ మెర్కేటర్ ఏమో 1512లో వరల్డ్ మ్యాప్, అంటే ఖచ్చితమైనటువంటి కొలతలతో, కరెక్ట్ అయినటువంటి దిక్కులతో ఒక ప్రపంచ పటాన్ని, కాంటినెంట్స్కి ఒక రూపాన్ని ఇచ్చింది ఎవరంటే గెరాడెస్ మెర్కేటర్. అంటే వీళ్ళకంటే ముందు సుమేరియన్లు వచ్చారు, బాబిలోనియన్లు వచ్చారు, గ్రీకులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, టాలమీ తయారు చేసేవాడు, తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా వరకు చైనీ వాళ్ళు వచ్చారు, లాస్ట్కు డచ్ దేశ పితామహుడైనటువంటి గెరాడెస్ మెర్కేటర్ 1512లో కరెక్ట్ అయినటువంటి కాంటినెంట్స్కి ఒక స్ట్రక్చర్ ఇస్తూ, కరెక్ట్ అయినటువంటి దిక్కులను చూపిస్తూ ఒక ప్రపంచ పటాన్ని తయారు చేశాడు. అలాగే భారతదేశ పటాన్ని మొట్టమొదటగా తయారు చేసింది జేమ్స్ రెన్నెల్. వీటినన్నిటిని కూడా ఒక పుస్తకంలో పొందుపరిచారు కాబట్టి వాటిని అట్లాస్ అంటాం. అంటే ఒక పటం తీసుకుంటే దాంట్లో ఫిజికల్ ఫ్యూచర్స్ చూడొచ్చు, రివర్ సిస్టమ్ చూడొచ్చు, పొలిటికల్ సిస్టమ్ చూడొచ్చు,
తర్వాత లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్ చూడొచ్చు, స్పోకెన్ లాంగ్వేజెస్ చూడొచ్చు, కాంటినెంట్స్ కూడా అంటే ఒక్కొక్క కాంటినెంట్స్ కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నిటి గురించి మనము ఎక్కడ చూడొచ్చు, అట్లాస్ అనేటువంటి ఒక బుక్ కొనుక్కుంటే ఆ బుక్లో అన్ని కాంటినెంట్స్కి సంబంధించినటువంటి పటాలు, తర్వాత అన్ని నైసర్గిక స్వరూపాలు అంటే భూ స్వరూపం మీద అంటే భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవడానికి అన్ని మ్యాపులు ఎక్కడ పొందబరుచు ఉంటాయంటే అట్లాస్లో పొందబరుచు ఉంటాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. టు లెసన్ టు కంప్లీటెడ్ హియర్. మొత్తం కూడా లెసన్ కంప్లీట్ అయ్యింది నాన్న. నెక్స్ట్ మనము పార్ట్ 3 అయిపోయింది కాబట్టి పార్ట్ 3 అయిపోయిన తర్వాత లెసన్ 2 స్టార్ట్ చేద్దాము. ఎనీ డౌట్స్ టు క్లారిఫై టు ద జూమ్ క్లాస్. ప్రతి ఒక్కరు కూడా జూమ్ క్లాస్కి అటెండ్ కావాలి. ప్రతిరోజు కూడా హోంవర్క్లు రాసి పెట్టాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్స్ వైజ్గా సార్ వాళ్ళని జూమ్ క్లాస్లలో అడిగి మీ విషయాలని అంటే మీ సందేహాలని తీర్చుకోండి. అంతేకాని భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా డౌట్స్ తీర్చుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, children.